భారతదేశంలో అత్యంత ప్రధానమైన పంటల విధానం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ డామినెంట్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా? సాధారణంగా మనకి పంటల విధానం ఏదైతే ఉంటుందో ఈ పంటల విధానం కనుక మనకు తీసుకుంటే ప్రధానంగా భారతదేశంలో 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటోది మనం గమనిస్తే ఖరీఫ్ సీజన్, రెండోది రబీ సీజన్, అలాగే మూడోది జయీద్ సీజన్. ఏంటమ్మా? జయీద్ సీజన్. సో ఇలా లెక్క 3 సీజన్స్ అయితే కనిపిస్తాయి. అయితే క్వశ్చన్ ఏంటి? మోస్ట్ డామినెంట్ క్రాపింగ్ అన్నాడు. సో ఇందులో కనుక మనం తీసుకుంటే ఖరీఫ్ సీజన్ అలాగే రబీ సీజన్ ఈ రెండు కూడా మనకు డామినెంట్ క్రాపింగ్ ఉంటాయి. దాదాపుగా 80% పంటలు అనేవి మరి ఖరీఫ్ మరియు రబీ సీజన్లోనే మనకు లభ్యమవుతాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి అనేది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. సో మరి దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ తెలుసు ఖరీఫ్ సీజన్ అనేది జూన్ అలాగే అక్టోబర్ మధ్యలో ఉంటుంది. అదేవిధంగా మీరు కనుక రబీ సీజన్ కనుక తీసుకుంటే ఈ సీజన్ వచ్చేసి మనకి అక్టోబర్ టు మార్చ్ మధ్యలో ఉంటుంది. అలాగే జయీద్ సీజన్ కనుక తీసుకుంటే మార్చ్ నుంచి జూన్ మధ్యలో ఉంటుంది. సో ఇది ఈ పంటల సీజన్కు సంబంధించినటువంటి అంశాలు. అయితే ప్రధానంగా మనం తీసుకుంటే ఈ ఖరీఫ్ సీజన్ అలాగే రబీ సీజన్లో దాదాపుగా 80% పంటలు పండుతాయని చెప్పుకున్నాం. సో ఆహార ధాన్యాలు కావచ్చు, ఆహారేతర ధాన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో మనకు ఖరీఫ్ మరియు రబీ సీజన్లోనే పండడం జరుగుతుంది. ఉదాహరణకి ఖరీఫ్ సీజన్ తీసుకుంటే ఇక్కడ మనం జూన్ నుంచి అక్టోబర్ మధ్య గల కాలం అని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రధానంగా మనకి వరి పంట కావచ్చు, అలాగే మొక్కజొన్న పంట కావచ్చు, పత్తి, సోయాబీన్, అలాగే వేరుశనగ, ఇటువంటి పంటలన్నీ కూడా మనకు ఖరీఫ్ సీజన్లో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా రబీ సీజన్ తీసుకుంటే ఇక్కడ మనకి గోధుమ, అలాగే బార్లీ, పప్పులు, ఆవాలు, ఇటువంటి పంటలన్నీ కూడా మనకి రబీ సీజన్లో కనిపిస్తాయి. అయితే ఇక్కడ జయీద్ సీజన్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకి ప్రధానంగా ఉండేటటువంటి పంటలు ఏంటి సార్ అంటే పుచ్చకాయలు, అలాగే దోసకాయలు, అలాగే కూరగాయలు, ఇటువంటివన్నీ కూడా మనకు జయీద్ కాలంలో పండుతాయి.